కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును యేసుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన ఆయనే మరచునా. కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పలుకాకి లోకం నిందించిన, ఏకాకి వై నీవు రోధించిన. పలుకాకి లోకం నిందించిన, ఏకాకి వై నీవు రోధించిన. అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన ఆయనే మరచునా. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరూ కూడా ప్రేమతో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ బాగున్నారా? ఎక్కడ వాళ్ళమో ఏ ప్రాంతం వాళ్ళమో తెలీదు, కానీ దేవుని కృపను బట్టి ఆయన సన్నిధిలో చేరి ఉన్నాం. అందరం కూడా దేవుని బిడ్డలం కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మరి ఇందు నిమిత్తం ఈ ప్రాంతానికి తీసుకొచ్చాడు మాకు తెలియదు, కానీ ఇప్పటి నుంచో సువార్త అందించాలి, దేవుని యొక్క ప్రేమను అనేక బిడ్డలకు చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు వాస్తవానికి మాకు కూడా దేవుడు తెలియదు కాబట్టి, ఆయన ప్రేమ తెలియదు, సత్య దేవుని మేము తెలుసుకోలేక ఎంతగానో అగచాట్లు పడి ఉన్నటువంటి మా దినాలు. అయితే ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడాలవున ఒక చిన్న వాక్యాన్ని చూద్దాం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము, హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. కొన్ని ఆడందని ఎదుర్కొంటున్నారు. కోట్లలో ధాన్యమున్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలించకపోయేను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి అనేకమైన బిడ్డలు నా ప్రభువాని సముఖంలో సమకూరి ఉండగా అయ్యా, ఇంతవరకు పాటల ద్వారా కానీ ఆరాధన ద్వారా కానీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. ఈ బిడ్డలు ఎంతో ఆశతో వచ్చినారు ప్రభువా. జీవం గల మాటలు వారిని ఎంతో ఆత్మీయంగా బలపరచండి. ఈ మైక్ యంత్ర శబ్దం ద్వారా ఎంతమంది బిడ్డలతో ఆలకిస్తున్నారో వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వించండి ప్రభువా. సత్యము తెలుసుకుని సత్య మార్గం నడవడానికి నీ చిత్తమైతే వారిని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. మీరు మాకు తోడుగా ఉండండి. నీ దాసుడు బలహీనుడు అయోగ్యుడు నా ప్రభువా, తండ్రి నీ కృపను బట్టి నా ప్రభు యోగ్యంగా మార్చి నీ దాసుడు నడిచి తండ్రి నీ బురగా వాడుకొని బిడ్డలకు అర్థమయ్యేట్టుగా నా ప్రభువా మీరు బోధించుటకు నీ కృపాని సామర్థ్యం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామాన ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. చూడండి, ఇక్కడ హగ్గయి భక్తుడు అంటున్నాడు, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను. ఆశీర్వాదం అంటే ఎవరొద్దంటారు? ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఏదో ఒక సమస్యతో ఉంటూనే ఉంటారు. ఆశీర్వాదం కావాలి, ఆశీర్వాదం కావాలి అని క్రైస్తవులైనా సరే అన్యులైనా సరే బాగుపడదాం అంటే సాడకి వెళ్తే బాగుపడదాం అంటే ఎవరు వద్దంటారా? నేను అంటాను,
ఆశీర్వాదం ముఖ్యమా, రక్షణ ముఖ్యమా? నా మాటలు అర్థమవుతున్నాయా? ఆశీర్వాదం ముఖ్యమా, రక్షణ ముఖ్యమా? సరే, చివరిలో చూద్దాం ఏది ముఖ్యమా అనేది చూద్దాం. దేవుడు కూడా సృష్టిని నిర్మించిన తర్వాత, నరుని నిర్మించిన తర్వాత అంటాడు, ఇదిగో మీరు అభివృద్ధి పొందండి, విస్తరించండి, ఫలించండి, భూమిని నింపండి అని అక్కడ ఆదికాండము 1వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే 5 ఆశీర్వాదాల గురించి రాయబడి ఉంటాయి. మీరు అభివృద్ధి పొందండి, ఫలించండి, విస్తరించండి, నిండండి, భూమిని అనుభవించండి అనే మాటలు మనకు కనబడతా ఉంటాయి. దేవుడు మొట్టమొదటిగా మానవుడికి ఆశీర్వాదాన్ని అనుగ్రహించున్నాడు. అట్లానే అబ్రహాం అయినటువంటి పెద్ద దాసుడు ఎలియాజరు విషయంలో కూడా లాబాను అంటాడు, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము. దేవుడు ఆశీర్వదించగా బయట నిలవడం ఎలా? అందుకు ఎక్కువగా చర్చిస్తూ ముందు కూడా అంటారు, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడలారా లోపలికి రమ్ము. దేవుడు కూడా ఆశీర్వాదాన్ని ఇవ్వాలని కోరుకుంటాడు, కానీ నిన్ను శాపములో నెట్టేయాలని, నిన్ను దరిద్రతలో నెట్టేయాలని దేవుడు ఎప్పుడు కోరుకోడండి. కానీ మనమే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటూ దేవుని యొక్క ప్రేమను మనం తృణీకరిస్తూ మనం దేవునికి సరైన భక్తి మనం చేయట్లేదు. ఈ రోజున భక్తి అంటే ఏదో కాసేపు వెళ్ళి దండం పెట్టుకుని మనకి ఇచ్చుకున్నాం అనుకున్నారంటే అర్పణ ఏదో ఇచ్చేసి వస్తున్నారు. కానీ భక్తి అనేది మన జీవితంలో ఒక పార్ట్ అని ఇప్పుడు గ్రహించారా? భక్తి అనేది మన జీవితంలో కొంత సమయం ప్రతిరోజు కూడా దేవునికి ఇవ్వవలసిన సమయం. రోజు మనం కూర్చొని ఇక్కడ ప్రాణాత్మ దేహాలతో మనం కలిగి ఉన్నామంటే మన బలమా, మన డబ్బా? దేవుడి యొక్క కృపను బట్టే మనం బ్రతికి ఈ రోజు ఆయన సన్నిధిలో నీవు నేను కూడా నిలవలిగి ఉన్నాం. అయితే ఆశీర్వదించాలంటే ఏం చేయాలి? మాకు ఆశీర్వాదం రావాలంటే ఏం చేయాలి? ఆశీర్వాదం కారణమైన దేవుణ్ణి ఎలా అడగాలి అంటే మన యొక్క మామూలు యొక్క మైండ్ ఎలా ఉంటుందంటే అక్కడికి వెళ్తున్నారంటే ఆ అమ్మాయి ఆడకి వెళ్తున్నారు, ఫలానా చోటకి వెళ్తున్నారు, ఆశీర్వాదంగా వాళ్ళకి దీవించబడతానంటే ఇల్లరందులో ఉంటారు. అక్కడ కానీ ఇక్కడ కానీ అన్ని లేని సరే, క్రైస్తవులైనా సరే ఫలానా చోటకి వెళ్తున్నారు, వాళ్ళు దీవించబడతానంటే ఉరికెత్తుకుంటా వెళ్తుంటారు. కానీ యేసయ్య అంటాడు, ఆశీర్వాదము నీ కాడే ఉందమ్మా, అయితే ఈ పనులు చెయ్యి, నేను చెప్పే పనులు చెయ్యి, ఆశీర్వాదం నీకు ఎందుకు రాదు? వారు నిన్నగాక మొన్న ఎంతో దరిద్రతలు ఉన్నారు, ఎంతో శాపను అనుభవించి ఉన్నారు, తినడానికి కూడా తిండి లేదు, కానీ వారు రోజు గొప్పగా ఆశీర్వదించబడి మంచిగా ఉంటున్నారు. దీని అందరికీ కారణం ఎవరు అని కొంతమంది అన్వేషణ కూడా చేస్తారు. దాన్ని బట్టి దేవుని కాడికి వచ్చేవారు ఉంటారు. కొంతమంది చెబుతుంటారు, నేను వింటున్నా మాటలు, మేము ఫలానా సాటికి ఫలానా దేవుని కాడికి వెళ్ళాము, మేము ఆశీర్వదించబడ్డాము, పట్టుకోలేక ఈ కట్టుకో గుమ్మలకి ఈ కట్టుకోండి, అతని మెళ్ళకి కట్టుకోండి అంటారు. ఇవన్నీ కాదు, కానీ దేవుడు 5 మాటలు చెబుతున్నాడు. ఆ 5 మాటలు చెప్పింది మీకు వివరిస్తాను. ఒకసారి యోబు గ్రంథము 11వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. యోబు గ్రంథము 11వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. నీవు నీ మనసును తిన్నగా నిలిపిన యెడల, నీ చేతులు ఆయన వైపు చూపిన యెడల, పాపము నీ చేతిలో నుంట చూచి నీవు దాన్ని విడిపించిన యెడల, నీ గుడారంలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన యెడల. చాలమ్మా, చూడండి 4 ప్రాముఖ్యమైన విషయాలు చెబుతూ ఉన్నాడు. నీ మనసును తిన్నగా నిలిపిన యెడల, అట్లానే 2వ మాట ఏమంటున్నాడు? నీ చేతులు ఆయన వైపు చాపిన యెడల, 3వది పాపము నీ చేతులు ఉన్నట్టు చూచి దాన్ని విసర్జించి దాన్ని విడిచిపెట్టిన యెడల, 4వదిగా నీ గుడారంలో నుండి దుర్మార్గులను కొట్టివేసిన యెడల. ఎడల అంటే అవి ఖచ్చితంగా పాటించండి అన్నాడు. మొట్టమొదటి మాటగా నిజంగా మన మనసు ఏడుంటుంది? స్కూల్లో పిల్లలు అంటారు, ఇప్పుడు టీచర్ ఒక మాట అంటారు, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్. కూర్చుంటాడు, పిల్లవాడు కూర్చుంటాడు, కానీ అతని మైండ్ అక్కడక్కడ సంచారం చేస్తా, అతని మనసు అక్కడ నిలబడదు. మనం కూడా అంత క్రిస్టియన్స్, మన దేవుని బిడ్డలైనా సరే ముందు వాళ్ళ విషయం సరే చర్చికి వెళ్తారు, కానీ వారి యొక్క మనసులో తెలుసా?
అనేక చోట్ల సంచారం చేస్తూ ఉండిద్ది. అయ్యో నేను ఇలాంటి బంధకాల్లో ఉన్నానే, ఇలాంటి బంధకాల నుంచి నేను విడిపించబడతలేదే, ఇలాంటి అప్పుల బంధకాల్లో ఉన్నానే, లేదంటే నాకు నా యొక్క విషయం, నా కుటుంబ విషయంలో చాలా దుఃఖిస్తున్నామే అని ఈ విషయాలు ఆలోచిస్తుండదని, కానీ నీ మనసుని దేవుని మీద అనుకో, నీ మనసుని దేవుని మీద కేంద్రీకృతం చేయి. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఎవరి మనసు, యెషయా గ్రంథం 26వ అధ్యాయము 2-3వ వచనం ఉంది, ఎవరి మనసు దేవుని మీద ఆనుకునిద్దో అతను నేను పూర్ణ శాంతముగా చేస్తాను. ఈరోజు నా శాంతి లేక సమాధానం లేక ఎంతో మంది అల్లాడుతున్నారు. ప్రభు అంటున్నాడు రాత్రికాల సమయంలో, నీ మనసును నా మీద నిలుపమ్మా, నీ మనసును ప్రభువు మీద నిలుపు చూడు, నేను నిన్ను పూర్ణ శాంతి గలవాడినిగా చేస్తాను. ఈరోజు ఎంతమంది కుటుంబాలు సంతోషంగా ఉంటున్నాయి, ఎంతమంది కుటుంబాలు సమాధానంతో ఉంటున్నాయి, ఎంతమంది కుటుంబాలు దేవుని ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నారు, ఎంతమంది కుటుంబాలు ఇంకా పాపంలోని కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ రాత్రికాల సమయంలో ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు, నీ మనసుని తిన్నగా ఆయన వైపు నిలుపు, నీ మనసుని దేవుని వైపు నిలుపు. దాన్ని నిలపరం. ఎందుకంటే ఇప్పుడున్న బాగా ట్రెండ్లో ఏంటంటే అమ్మాయిల అబ్బాయిలే, అసలు నా మనసు నా అబ్బాయికి ఇచ్చేసానంటారు. నేనంటాను, నిన్ను కని పెంచి నీ మంచి చేపట్ని చూసి దాదాపుగా 18 ఏళ్ళు 20 ఏళ్ళు నిన్ను పెంచి చిన్ననాటి నుంచి కూడా నీకు ఎంతగానో అన్ని కావాల్సినవి కూడా, ఒకవేళ తండ్రికి తల్లికి తన తినడానికి లేకపోయినా నిన్ను పస్తులు పెట్ట తెలుసా. కానీ ఈ రోజున అమ్మాయిల అబ్బాయి తెలుసా, లేదమ్మా నా మనసు నా అబ్బాయికి ఇచ్చా, నేను అనుకుంటాను లాగి 2 వేడాలు అనిపించింది. పచ్చిగా మాట్లాడతాను అనుకోమాకండి. ఎందుకంటే నా మనసు అబ్బాయికి ఇచ్చేసాను, లేదా నా మనసు అమ్మాయికి ఇచ్చేసాను. నేనంటాను, అదే మనసు దేవుడికి చూడు, నీవు బాగుపడతావు. అదే మనసు దేవుడి మీద నిలిపి చూడు, నీ కుటుంబం బాగుపడుద్ది. ఈరోజు నా అమ్మాయిల అబ్బాయిలు చిన్న విషయాల కాడ తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారు. నా మనసు నా అబ్బాయికి ఇచ్చాను, ఈ అమ్మాయికి ఇచ్చాను అని వారంతా వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. యవన కాలం జీవన వాక్యం అండిద్ది, యవన కాలంలో దేవుని కాడి మోయట నరుడికి మేలు. కానీ మన మనసులు ఎలా ఉంటున్నాయి? కొంతమంది చూసుకుంటా పల్లెటూరులో చర్చికి వెళ్ళి కూడా పొయ్యి మీద కూర పెట్టి వచ్చాను కానీ అది కుక్క తిందో పిల్లి తిందా అనుకుంటా ఉంటుంటారు. నిజంగా అమ్మాయి చర్చికి వచ్చి కూడా ఏమొచ్చుకుంటారు, వాళ్ళు పాటలు పాడతారు, మళ్ళీ అన్నీ చేస్తారు, కానీ మరి మనసు తిన్నగా ఉన్నట్ల. రాత్రికాల సమయంలో ప్రభు అన్నాడు, నిన్ను ఆశీర్వదించాలంటే నీ మనసుని ఎవరి మీద నిలపాలంట? ప్రభువు మీద నిలుపు. నిన్ను పూర్ణ శాంతి గలవాడిగా చేస్తాను. శాంతం అంటే ఒక రకంగా నెమ్మదిగా ఉన్నట్టే, కానీ పూర్ణ శాంతం అంటే ఖచ్చితంగా అది పరిపూర్ణము. అందుకే మత్తయి సువార్త అంటాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని కలగజేస్తాను. ఒక మతాన్నో, ఒక కులాన్నో, లేదా ఒక వర్గాన్నో, లేక ఒక స్త్రీనో, ఒక పురుషునో అంటలా, సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. మనుషుల యొక్క భారాలు, వారి బరువులు, బాధ్యతలు ఎంతో ప్రయాసపడుతుంటారు. తల్లి నిజంగా ఒక కుటుంబానికి చూసుకుంటే తండ్రి కష్టజీవి అయి ఉండి కుటుంబాన్ని పోషించుకోలేక, బిడ్డల్ని పోషించుకోలేక నానా రకాల ఇబ్బందులు పడుతుంటారు. ఒకవేళ తండ్రి తాగిపోతే ఉంటే తల్లి ఆ పని చేసి ఈ పని చేసి కుటుంబం గడపకూడదు, తన పిల్లల్ని పోషించుకోవాలని ఎంతగానో బాధపడుతూ ఉండిద్ది. యేసయ్య అంటున్నాడు ఈ రాత్రికాల సమయంలో, అమ్మా ప్రయాసపడుతున్నావా? కుటుంబం నీకు భారంగా ఉందా? నిందలుగా నువ్వు మోస్తున్నావా? అవమానాలు మోస్తున్నావా? నా కాడిగిరా నా కుమారుడా, నా కాడిగిరా నా కుమార్తె, నీకు విశ్రాంతిని కలగజేస్తాను. నీ మనసు నా మీద నిలుపమ్మా, నీ మనసు నా మీద నిలుపు, నిన్ను పూర్ణ శాంతి గలవాణి చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. అంతేగాని మన మనసులోని దేవుని వైపు నిలబట్ల. ఖచ్చితంగా నిజంగా చెప్పండి, ప్రార్థన సేపు చేస్తారు రోజులు, నిజం మాట్లాడుకుందాం. ఖచ్చితంగా మన మనసులు ఎలా ఉంటాయి అంటే, కొత్తగా భక్తి చేసేవాళ్ళు కానీ అన్నిలుగా చేసేవాళ్ళు ఎలా ఉంటాయి అంటే, ప్రభువా నేను పనికి వెళ్తున్నాను, నన్ను కాల్చి కాపాడు, సాయంత్రం కలుద్దాం అనుకుని గవగా వెళ్తారు. మన సాయంత్రం వస్తే అవకాశం ఉంటే మోకరిస్తారు, లేదనుకో తిని రేపు పొద్దున మాట్లాడతాం ప్రభు అని ఇలా ఉంటారు. కానీ ప్రభు అంటాడు, నా కాడు కూర్చోమ్మా, నా మాటలు విను, నాతో ముచ్చటించు, నిన్ను గొప్ప ధనవంతులుగా, నిన్ను గొప్ప ఆశీర్వాదం ఇస్తాను.
ఎందుకంటే తన యొక్క ప్రతి ఒక్క విషయాన్ని కూడా దేవుడు నీకు తెలియచేయాలని ఆశపడతాడు. కానీ మనం ఏం చేస్తామంటే మన మనసులో నిలబడు. అసలు నిజంగా మనకు మనసు ఉంది, మరి దేవుడికి మనసు ఉందా? చెప్పండి, దేవుడికి మనసు ఉందా లేదా? దేవుడికి మనసు లేకపోతే మళ్ళీ ఎలా చేస్తాడు? అందుకే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. అడొక మాట ఉన్నది, ప్రభువు మనసు ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారమై ఉంటాం. చూడండి, ప్రభువు మనసు ఎరిగి ఆయనకు బోధించగలిగినట్టు వారు, ప్రభువు కూడా ఒక మనసు ఉందని ఆ మనసును ఎరిగినట్టు వాడు ఏమైనా ఉన్నారా? అందుకే దావీదు గురించి ఒక మాట అంటాడు, దేవుడే సాక్ష్యం ఇస్తాడు, ఇతడు నా హృదయానుసారుడు. దేవుని మనసును ఎరిగినట్టు వాడు ఎవరైనా ఉన్నారంటే బైబిల్ గ్రంథంలో దావీదు గురించి చెప్పబడతా ఉండిద్ది. నేనంటాను, ప్రభువు మనసు ఇలా తెలుసుకోవాలి, ఆయన నిజంగా ఆయన లక్షణాలు ఏంటి, ఆయన హృదయాన్ని మనం ఎలాగా కనుగొనము అని కనుక ఆలోచన చేస్తే, ఒకసారి మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం చూస్తే ఒక మాట కనబడతా ఉండిద్ది. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం చూస్తే, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడతా ఉన్నది, న్యాయముగా నడుచుకునుట, కనికరాన్ని ప్రేమించుట, దీని మనసును కలిగి ఉండుట, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. కనబడిందా? మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడతా ఉంది, న్యాయముగా నడుచుకునుట, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ప్రభువు మనసు ఎలా ఉండిద్దంటే, పైన వచ్చిన చూస్తే, వెండి బంగారాలను ఇచ్చి ఆయన సంతోష పెట్టలేము, విస్తారమైన నదులంతా తైలాన్ని తీసుకొచ్చి కూడా ఆయన దర్శించలేము, మన గర్భఫలాన్ని పుట్టినట్టు మా అతిక్రమణకు మన గర్భఫలాన్ని పుట్టినట్టు జ్యేష్ఠ కుమారుని తీసుకొచ్చి అతను సంతోష పెట్టలేము. కానీ ప్రభు అంటున్నాడు, అమ్మా కనికరము కలిగి ఉండు, న్యాయంగా ఉండు, దీన మనస్సు కలిగి ఉండు, ఇంతే కదా నేను అడుగుచున్నాను. ఉదాహరణ, ఇక్కడ దగ్గరలో కొట్లు ఉండే, వెళ్ళి పొరపాటున పోయి ఒక కేజీ చింతమును కట్టమంటే కడతారుగా, బెల్లం కట్టమంటే మీరు ఉండి ఒక కేజీ న్యాయం కట్టని చెప్పాను, లేదంటే ఒక 1/2 కేజీ కనికరాన్ని అడగండి, ఇస్తారా? ముందెట్టు చూసి నువ్వేమో అవి ఎక్కడ దొరుకుతాయా నీకు మెంటలా అడుగుతారు. ఇవి ఎక్కడ దొరకవు, కానీ ఒకే ఒక ఆయన దగ్గర ఉన్నవి, అది ప్రభువు దగ్గర ఉన్నవి. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, మొట్టమొదటి మాటలోనే ఆయన మనసు ఎరిగి ఆయనకు బోధించగలిగిన వారు ఎవరు? క్రీస్తు మనసు మనం కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తా ఉంది. క్రీస్తు మనసు ఎలా ఉండదంటే, అయ్యా ఇదిగో న్యాయంగా ఉండు, ఇతరుల విషయాల్లో నువ్వు న్యాయంగా ప్రవర్తిస్తున్నావా? నీ తోటి వాడితో నువ్వు న్యాయంగా ఉంటున్నావా? ఇతరులను ప్రేమిస్తున్నావా? ఇతరుల విషయాల్లో నువ్వు దీనురాలు వెయ్యి ఉంటున్నావా? లేదంటే కఠినంగా ఉంటున్నావా? వాక్యం చెబుతా ఉంది, ఇంతే కదా అని యెహోవా చాలా ప్రతిమాలుతా. వాక్యం కొంచెం మనసు పెట్టి చదవండి, ఆయన ప్రతిమాలుతున్నట్టుగా ఉండిద్ది. అయ్యా మనుషుడా, ఏది ఉత్తమమో, ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది సత్యమో, ఏది అసత్యమో నీకు తెలియజేయబడతా ఉంది నాయన, ఇవి కలిగి ఉండు. ఇంతకంటే నేను అడుగుతున్నానా? అందుకే పైన చూపించాడు. నీ వెండి బంగారాలు కాదు, నీ నదులంత విస్తారమైన తైలము కాదు, నీ గర్భఫలాన్ని పుట్టిన జ్యేష్ఠ కుమారుడు అంటే ప్రథమ కుమారుని కాదు, ఇవి ఏమి తను తీసుకుని రాలేదు, సంతోషపెట్టలేవు, ఏమి తీసుకుని కూడా అతను దర్శించలేవు. కానీ ఇలా న్యాయంగా ఉండయా, ఇలా న్యాయంగా ఉండు అని దేవుడు తన మనసుని వెల్లడపరుస్తూ ఉన్నాడు. అట్లానే 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం కూడా ఆయన మనసు మనకు అర్థమైంది. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం.
కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానం గురించి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడనూ నశింపక ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందాలని మన పట్ల దీర్ఘశాంతము చూపుతున్నాడని ఒక్కడ వాక్యం కలిగి ఉండిద్ది. ఎందుకు ప్రభువు తన వాగ్దానాన్ని బట్టి ఎందుకు ఆలస్యం చేస్తున్నానంటే ఏ మనుషుడు కూడా నశించుకోవాలి, ఇచ్చించకండి. ఇచ్చేంత కోరిక ప్రతి ఒక్క మనుషుడు కూడా నశించుకోకూడదు. దేవుణ్ణి తెలుసుకుని దేవుని కాడికి రావాలని దేవుడు తన యొక్క ప్రేమను వెల్లడిపరుస్తూ మన పట్ల దీర్ఘశాంతము చూపుతుంటాడంట. అందుకే యెషయా గ్రంథం 65వ అధ్యాయము 2వ వచనం నుండి లోబడిన ప్రజల వైపు దినమంతా తన చేతులు చాచి చూస్తూ ఉంటాడంట. ఈ రోజున నా బిడ్డలు వచ్చి నా మాటలు వింటారేమో, నా ప్రేమను తెలుసుకుంటారేమో, నేను చేసిన త్యాగాన్ని వారు గ్రహిస్తారేమో, వారు మనసులు మార్చుకొని నా వైపు తిరుగుతారేమో అని దేవుడు ఎంతో ఎంతో ఎదురు చూస్తూ ఉంటాడంట. ఒక కొడుకున్నాడు, తన తల్లిని చూడ్డు, తన తల్లిని పట్టించుకోడు, అన్నం కూడా పెట్టడు. కానీ ఇద్దరు ఒకసారి ఉంటున్నారు. తన కుమారుడు పనికి పోయి వెళ్ళినప్పుడు మళ్ళా తన కుమారుడు భద్రంగా ఇంటికి వచ్చేదాకా తన తల్లి కళ్ళలో విత్తులు వేసుకుని గమనిస్తూ ఉండింది. ఇప్పుడు గమనించారా? ఎందుకంటే ఇల్లు కుమారుడు మళ్ళా క్షేమంగా నా బిడ్డ నా కళ్ళ ఎదురు కనపడాలని తల్లి కోరికండి. అట్లానే ప్రభువు కూడా తన 2 చేతులు చాచి లోబడిన ప్రజల వైపు దినమంతా తన చేతులు చాచి పిలుస్తూ ఉంటాడంట. ఇకనైనా సత్యం తెలుసుకుంటారేమో, ఇకనైనా వారి మనసులు మార్చుకుంటారేమో, ఇకనైనా నా కాడికి వచ్చి దేవుని ప్రేమను దేవుని యొక్క త్యాగాన్ని తెలుసుకుంటారని ఎంతో ఆశతో చూస్తుంటాం. మనమైతే ఆ చేతుల్ని పక్కకు నెట్టి మా దేవుడు కాదులే, మా కులపోల దేవుడు కాదని మనమే పక్కకు నెట్టి దేవుణ్ణి వెనకేస్తా ఉంటాం. అందుకే యెషయా గ్రంథం 1వ అధ్యాయం ఉన్నది, ఆకాశమా, వాస్తవానికి ఆకాశమైన సింహాసనము భూమి తన పాదపీఠంగా చేసుకున్న దేవుడు ఆకాశంతోనో భూమితో తన గోడును వెళ్ళపరుచుకుంటుంటాడు. సిటీలు కాకుండా కొంచెం పల్లెటూరుగా బయటికి వెళ్తే ఎండాకాలం వచ్చింది కాబట్టి పశువుల్ని కొంచెం బయటకు తోలుతా ఉంటారు. అంటే ఆ యొక్క ఆ కట్లు విప్పేసి ఎగదోలుతుంటారు. అంటే ఎవరైనా ఇంకా కాపలా కాసే పని లేదు, అవే సాయంత్రం దాకా తిరిగి మళ్ళా తన గృహానికి చేరతాయి. అక్కడ అంటాడు, గాడిద తన సొంత దొడ్డుని ఎదుర్కొంటుంది, తన సొంత దొడ్డుని తెలుసుకుంటుంది. ఎద్దు తన యజమాని గుర్తుపడుతుంది. కానీ నేను చేసిన ప్రజలని, నేను నిర్మించిన ప్రజలని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఆకాశమా ఆలకించుమా, ఓ భూమి నీ చెవియొగ్గుమా, ఆకాశమా ఆలకించుమా, ఓ భూమి నీ చెవినియుమా. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితి, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితి, వారు నాపైనే తిరుగుబాటు చేసితిరే, వారు నాపైనే తిరుగుబాటు చేసితిరే. ఆకాశమా ఆలకించుమా, ఓ భూమి నీ చెవినియుమా. ఎవరికి చెప్పుకోలేక యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు ఈ మాటలు ఉంటాయి. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను చూడండి, గాడిద తన సొంత దొడ్డుని మళ్ళా వస్తుంది, ఎద్దు తన యజమాని గుర్తుపడుతుంది. నోరు లేని పశుపక్షాదులే తన సొంత దొడ్డిని సొంత యజమానుని గుర్తుపడుతూ మరలా వాడికి ఆ గాడికడికి వచ్చి నిలబడుతున్నాయే. తెలివి ఉండి, నోరు ఉండి, జ్ఞానము ఉండి, వివేకం ఉండి, కానీ సత్యదేవుడిని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? నేను నిర్మించిన బిడ్డలను మరలా నా కాడికి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు కదా, ఎందుకు ఆయన చేర్చుకోవట్లేదు, ఎందుకు ఆయన్ని ఆహ్వానించట్లేదు, ఎందుకు ఆయన పరిపూర్ణంగా తెలుసుకోవట్లేదని ఆకాశంతోనూ భూమితో తన ఆవేదనంతా చెప్పుకోండి. ఇది దేవుని యొక్క మనసు. మన మనసులు ఎలా ఉంటాయి? మన మనసు అంతా ధనం మీదో, లేదంటే బంగారం మీదో, మన బిడ్డలు బాగుండాలి, ముందు మన కుటుంబం బాగుండాలి, తర్వాత
పక్కనంతా మనకెందుకు, మనం బాగుంటే చాలనుకుంటారు. కానీ ప్రభువు మనసు ఎరిగి ఆయనకు బోధించగలిగిన ఉన్నారంటే అది ప్రభువు మనసు పరిపూర్ణంగా తెలుసుంటే ఇతరుల విషయాలు నేను నిర్లక్ష్యం చేయవు. ఇతరులు నేను బాగున్నాను, నాతో పాటు నా యొక్క సహోదరుడు కూడా బాగుండాలి. ఒకవేళ అతనికి కష్టం వచ్చిందా ముందు అతను ఓదార్చే మాటలు మనం చెప్పాలి, ధైర్యపరిచే మాట చెప్పాలి. కానీ కృంగదీసే మాట చెప్పానుకో ప్రభువు ఇష్టపడ్డు. మొట్టమొదటిగా నీ మనసును తిన్నగా ఆయన వైపు నిలుపు, ఖచ్చితంగా నీ ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. రెండో మాట ఏంది? పొలవాక్యులు రెండో మాట, ఆయన వైపు చేతులు చాచిన ఎడల. అందుకే 134వ కీర్తనలో మాట ఉంది, పరిశుద్ధ స్థలం వైపు నీ చేతులు చాచి ప్రార్థించుము, సన్నతించుము. 134వ కీర్తన 2వ వచనంలో మాట ఉంది, పరిశుద్ధ స్థలం వైపు, పరిశుద్ధం వైపు నీ చేతులు ఎత్తి సన్నతించుము. అలాంటి అనుభవం నీకు నాకు ఉండాలి. కానీ మన చేతులు ఎలా ఉంటాయి? మన చేతులు ప్రాముఖ్యంగా సిటీలో వాళ్ళకైతే ఏ గాడికి అప్పు ఇచ్చే వాళ్ళ వైపు, లేదంటే ఇతరుల వారికి, ఇతరుల నుంచి మన సహాయం పొందే వారి వైపు మన చేతులు ఉంటాయి. కానీ నేను చెబుతున్నాను, అనుభవంతో చెబుతున్నాను, నిజంగా నువ్వు మోకాళ్ళేసి దేవుని వైపు, ఆకాశం వైపు నీ చేతులు చాచి ఏ సమస్య నిమిత్తం నువ్వు ప్రార్థించి దేవుడు నీ మనవి ఆలకించడా? ఖచ్చితంగా ఆలకిస్తాడండి. కానీ మనమే మన చేతులని, దేవుడిచ్చినటువంటి ఈ చేతులను మనము ఆయన వైపు మనం చాపట్ల. ఆయన వైపు చాపి నువ్వు మోకాళ్ళతో, నీ కన్నీటితో నీ యొక్క గోడు విన్నవించు. మనుషులు చెప్పుకుని అనుకో నవ్వుతారు, ఆహా ఈ మొడదాకి ఇది అనుకున్నా కానీ నీకు ఇలానే జరగాల, ఇలానే జరగాల, లేకపోతే వాడికి ఇలానే జరగాల అని మనల్ని వెటకారం చేస్తూ మనసులో వారు నవ్వుకుంటూ పైకి ఎడవమాకమ్మాయి అని చెబుతారు. కానీ జీవనం గల దేవుడు నీ హృదయాన్ని గుర్తిగితే నీ సమస్యను బట్టి ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నీ చేతులు చాచి అని ప్రభువా అంటే ఖచ్చితంగా దానికి 65వ కీర్తన మాట ఉంటుంది. మొట్టమొదటి ప్రార్థన ఆలకించువాడా, ప్రార్థన ఆలకించువాడని మాట కనబడతా ఉంటుంది. మన ప్రార్థన ఆలకించకుండా ఉండేవాడు కాదండి. అయితే నీ చేతులు ఎలా ఉంటున్నాయి? ఇతరుల వైపు చాపుతున్నావా, లేదంటే పరిశుద్ధమైన స్థలం వైపు చాచి అర్థిస్తున్నావా? అందుకే దానిలో గ్రంథంలో 6వ అధ్యాయంలో మాట ఉండేది, ఒక శాసనాన్ని పుట్టించారు. 40 నెల రోజుల పాటు ఎవరు కూడా ఏ ఒక్క రాజు కాడికి మనవి చేయకూడదు, ఎవరిని కూడా ప్రార్థన చేయకూడదు అని దానియేలు మీద కక్షతో వారు ఒక మనవిని జారీ చేస్తే దానియేలుకున్నటువంటి ఆజ్ఞలు, దానియేలుకున్నటువంటి అలవాటు ప్రకారము ముమ్మారు ప్రార్థించే అలవాటు ఉంది. తన యొక్క 2 మోకాళ్ళు పరిశుద్ధమైన యెరూషలేము వైపు తన కిటికీలు తెరుచుకొని దేవుడు రాజు యొక్క ఆజ్ఞను కూడా ధిక్కరించి దేవునికి ప్రార్థన చేస్తాడు. మనం అనుకోండి, ఎందుకంటే ఇంకా ఆ రోజు కూడా రాబోతున్నా, దగ్గరలో రోజు ఆ రోజు కూడా రాబోతూనే ఉండి, ఇదిగో మీరు ప్రార్థన చేయకూడదు, ప్రార్థనా స్థలాలను మూసివేయాలా, ఇదిగో మేము చెప్పే వాటికి మీరు మొక్కాలా అనే రోజులు రాబోతా ఉన్నాయి. కాబట్టి అలా ఆజ్ఞలు జారీ చేస్తే అప్పుడు మన భక్తి ఏందో అర్థమైపోయింది. అంతదాకెందుకు, కరోనా రాగానే అందరూ చర్చలు తాళీలుగా వాక్యం కరువైపోయింది. అంతకంటే భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి, అంతకంటే భయంకరమైన రోజులు రాబోతున్నాయి. కానీ నీ భక్తి జీవితం ఎలా ఉంటుంది? ఇంకా నిత్యము ప్రార్థించేవాడిగా నువ్వు ఉండు, ప్రార్థించే తల్లిగా నువ్వు ఉండు. నీ చేతులు చాచి పరిశుద్ధ స్థలం వైపు, ఆకాశం వైపు ఆయన నువ్వు చేతులు చాచి అర్థించు, ఖచ్చితంగా నువ్వు గొప్ప మేలును పొందుకుంటాం. అందుకే విలాప వాక్యం 2:19 ఉంది, నువ్వు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీ చేతులు నీ పసిపిల్లల వైపు, నీ పసిపిల్లల యొక్క వారి నిమిత్తము నీ చేతులకి ప్రార్థించు. ఈరోజు ఎంతమంది తల్లులు, ఎంతమంది తండ్రులు వారి కుటుంబాలను బట్టి రేయి మొదటి జామున అంటే రేయి మొదటి జాము అంటే 3 గంటల నుంచి 4 గంటల సమయం, ఆ సమయంలో లేచి నిజంగా దేవునికి ఎంతమంది మొరపెడుతున్నారు? మొరపెట్టేవారు చాలా తక్కువగా. వాక్యం అనేది నీ చేతులను చాచి యేసు వైపు ప్రార్థిస్తూ ఉండు. అందుకంటే నీ పసిపిల్లల యొక్క నిమిత్తము ప్రార్థన చేయమ్మా. నీ చేతులు అలా ఇలా ఉండకూడదు, అపవిత్రంగా ఉండకూడదు, కలహాలతో నీ ఉండకూడదు. నీ చేతులని పరిశుద్ధ స్థలం వైపు నువ్వు చాచి పిలిస్తే ఆకాశమున్న దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆశీర్వాదాలు ఎవరు ఇస్తాడని, లేదా ఆయన ప్రార్థన చేస్తే స్వస్థపరచబడతారని, ఆడకెళ్తే మనం బాగుపడతామని, మంచిదే, ఆడగలడం మంచిదే, దైవజనుని చేత మనం ప్రార్థించుకోవడం మంచిదే, నీ కాదంటలేదు. కానీ వాక్యం అంటుంది నీ కాడే ఉందమ్మా, నీవు మోకరించి ప్రార్థించి నీ ప్రార్థన ఆలకించినా నన్ను
నువ్వు పిలిస్తే నేను రాకుండా ఉంటానా? వారి ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన ఎందుకు ఆలకించడమ్మా? ఖచ్చితంగా నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన పక్షపాతి కాదు. అందుకే అపోస్తల కార్యాలు 10:36 ఒక మాట ఉండిద్ది, ప్రతి జనంలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వాళ్ళని ఆయన అంగీకరిస్తాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ప్రతి జనములోనూ దేవునికి భయపడి నీతిగా న్యాయంగా ఎవరైతే నడుచుకుంటారో దేవుడు వారు అంగీకరిస్తాడు. కొర్నేలి అన్యుడు, దేవుని గురించి తెలియదు, కానీ దాన ధర్మాలు చేయడమే తెలుసు అతనికి. దేవునికి ప్రార్థన చేయడమే తెలుసు అతనికి. తన ఇంటి వారితో భక్తిగా ఉండడమే తనకు తెలుసు, కానీ దేవుడి గురించి సత్యమో అతనికి తెలియదు. కానీ అతడు చేసిన దాన ధర్మాలను బట్టి, అతడు చేసిన ప్రార్థనను బట్టి దేవుడి సన్నిధికి అవి దూప నైవేద్యంగా వెళ్ళి ఉన్నాయి. వాటిని బట్టి ఒకనొక టైంలో దేవుని దూత ప్రత్యక్షమయ్యి, ఇదిగో ఎటే పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతన్ని తీసుకుని వచ్చి సత్యం తెలుసుకుని ఆయన. అంటే ప్రతి జనములోనూ ఎవరైతే దేవునికి భయపడతారో, ఎవరైతే దేవునికి నీతిగా ఉంటారో వారిని దేవుడు అంగీకరిస్తాడు, తృణీకరించేవారు కాదండి దేవుడు. 3వ మాట చెబుతున్నాను, పాపము నీ చేతుల్లో ఉన్ని ఇంకా దాన్ని దాచిపెట్టుకుంటున్నావా, లేదంటే దాన్ని విసర్జించి లేదంటే విడిపించుకుంటున్నావా? 3వ మాట అంటాడు, పాపము నీ చేతుల్లో ఉండు చూచి దానిని విడిచిన ఎడలా. ఈ రోజున అన్యుల గురించి నేను చెప్పడం కానీ క్రైస్తవుల గురించి నేను మాట చెబుతా ఉన్నాను. చర్చెస్కి వెళ్తున్నారు కానీ ఇంకా పాపాన్ని వారితో అంటి పెట్టుకుని ఉంటున్నారు. మందిరానికి వెళుతున్నారు, పాపాన్ని వారు తోడుగా తీసుకుని వెళ్తున్నారు. వాస్తవానికి ఈ పాపాన్ని క్రైస్తవులకు మాట్లాడే పాపము లేదంటే పాపి అంటుంటారు. వాక్యం అంటా ఉన్నది ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడి మాట, దేవుడిది చెయ్యయా అంటే అది చేయకుండా దాన్ని మనం ధిక్కరించిన దాన్ని పాపముగా పరిగణిస్తాం. కానీ వాటిని బట్టే మనము పాపము కానీ ఎంచకూడదు. దేవుడు ఈ కట్టడ చెప్పాడా, ఈ శాసనాన్ని గైకొనమని చెప్పాడా, అది నెరవేర్చు, ఆజ్ఞను అతిక్రమించమాకు. ఆజ్ఞ అతిక్రమంలో వచ్చింది పాపము. యేసయ్య అంటున్నాడు, ఇంకా పాపాన్ని నీ చేతిలో ఉంచుకుని ఉంటే నిన్ను ఎలా ఆశీర్వదిస్తాను? అందుకే ఆ రోజు వాస్తవానికి మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఒక మాట ఉండిద్ది, ఎవరైనా ఒక వ్యభిచారం చేస్తున్న స్త్రీని వ్యభిచారం చేస్తూ కట్టుబడితే తనను రాళ్లతో కొట్టి చంపాలని మోషే ధర్మశాస్త్రం రాయబడి ఉండిద్ది. యేసుక్రీస్తు సంచరిస్తున్న ఆ దినాల్లో, తను పరిచర్య చేస్తున్న ఆ దినాల్లో ఒక స్త్రీ అలా పట్టుబడితే అందరూ రాళ్ళు తీసుకుని ఎగబడుతున్నారు, కొడదాం రెడీగా ఉన్నారు, అందరూ రెడీగా ఉన్నారు. యేసు ప్రభు వారి మధ్యకి వచ్చున్నాడు, ఆయన కింద కూర్చుని రాస్తూ ఉన్నాడు. ఒకే ఒక మాట చెప్పారు వాళ్ళ మధ్య సమాజంతో, మీలో పాపము చేయని వారు ఎవరన్నా ఉంటే మొట్టమొదటిగా ఆ మీద రాయి వేయండి, ఆ మీద రాయి వేయండి అంటాడు. ఒక్కరు కూడా రాయి వేయకుండా కింద విడిచిపెట్టి వెళ్ళిపోతారు. యేసయ్య అంటాడు, వాస్తవానికి యేసయ్య పరిశుద్ధుడు కదా, యేసయ్య అంటాడు, అమ్మా ఎవరైనా రాయి వేశారా? లేదయ్యా. అయితే నేను కూడా రాయి వేయనమ్మా. అయితే ఇక మీద నువ్వు పాపం చేయమాకు తల్లి, పాపము చేయమాకు, దాన్ని విడిచిపెట్టుకో, నీ జీవితాన్ని బాగు చేసుకొని అక్కడ ప్రభువు మాట్లాడుకుంటుంది. చూడండి, ఒక కన్న తండ్రి ఒక కుమార్తెకు చెప్పినట్టుగా చాలా ప్రేమతో చెబుతాడు, అలా చేయమాకమ్మా. ఈ రోజున మనం ఎలా ఉన్నామంటే, ఒక మాట అంటారు, ఆ బైబుల్ తీసుకుని పోయిద్దు కానీ అతడు బైబుల్ తీసుకుని ప్రార్థనగా పోతాడు, కానీ ఆ కానీ అన్న కాడే రౌండ్ చుడితే చాలా మాటలు వస్తాయి, చాలా మాటలు వస్తాయి. కానీ అన్న కాడ ఇన్ని వస్తాయి. కానీ ఆ కానీ అనే మాటను నీవు నేను అనుభవించుకోకూడదు. దేవుని రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడి పాపాల నుంచి విడిపించుకొని మరలా నువ్వు పాపంలో పోతున్నావు అంటే బురదలో పడిన పందికి నీకు తేడా ఉంది? నీ మాట అంటున్నాను అనుకో, నన్ను కూడా నేను పోల్చుకుంటున్నాను. ఒకళ్ళు బోధిస్తున్న నేనైనా సరే పాపంలో పడితే పందికి మనకి తేడా ఉంది. యేసయ్య అంటున్నాడు, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. ఒక అతను ఉన్నాడు, ప్రశాంతంగా అయ్యా అడుగుతాం, బాప్తిస్మం ఇచ్చేటప్పుడు అడుగుతాం, అయ్యా నీ పాపాలను ఒప్పుకున్నావా? దైవ సేవకుడికి వచ్చి పాపాలు ఒప్పుకోవడం కాదు, నీ రహస్యమైన పాపాలు నువ్వు చేసిన ప్రతి ఒక్క దోషాలను కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ఇక చేయాలని తీర్మానం చేసుకొని అంతలో కూడా దేవుడికి నువ్వు నమ్మకంగా ఉంటావా అని తీర్మానం చేసుకొని అతడు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి బాప్తిస్మం కూడా జరిగింది. కానీ బాప్తిస్మం తీసుకున్న కొన్నాళ్ళకి చిన్న ఎగచేతనాలు, దేవుడు ఏమంటలా తాగుతున్నాను నన్ను ఏమైనా అన్నాడైంది, విచారం చేస్తున్నాను నేను అన్నాడని ఇలా కుంటి సాగులు చెబితే యేసయ్య అంటాడు,
నేను ఎందుకు గద్దించట్లేదు తెలుసా? ఎందుకంటే నేను ఇంకా నీ పట్ల నేను ప్రేమ చూపుతున్నానమ్మా, ఇంకా నీ పట్ల కనికరాన్ని చూపుతున్నాను. ఇక నన్నా నువ్వు మారతావేమో, దైవజనులు చెప్పే ఉపదేశాన్ని బట్టి ఇకనైనా నీ మనసు మార్చుకుంటావేనని చూద్దాం. వీళ్ళు చెప్పే సమాధానం చెప్పనా? తూర్పుకి పడమరకి ఎంత దూరమో నాకు నా పాపాలకి దేవుడు అంత దూరం చేశాడు కదా అని ఇలా అనుకుంటాడు. కానీ వాక్యం అనేది అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు, తన పాపాలని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుడి యొక్క కనికరాన్ని పొందుకుంటాడు. ఈ మాట నేను అన్యుల గురించి చెప్పట్లేదు, వాళ్ళకి తెలియదు. దేవుణ్ణి గుర్తెరిగి దేవునికి భక్తి చేస్తూ మందిరానికి వెళుతూ ఇంకా పాపముని చేతుల్లో ఉండి దాన్ని జుర్రుకుంటూ ఉంటున్నావంటే ఏమనాలా? ఆశీర్వాదవరా, 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 మమ్మల్ని ఆశీర్వదించదేవా, ఆశీర్వదించట్లేదా అని నువ్వు మొత్తుకుంటున్నావే కానీ పాపాన్ని విడిచిపెట్టమని దేవుడు అంటుంటే సమాధానం లేదు. ఇప్పుడు కాదు ఇంకా చాలా టైం ఉందని పాపాన్ని ఉంటుంటూ ఉన్నారు. త్రాగొద్దున్నావు. ఒక అతను ఉంటాడు, నువ్వు ఇత్తనాయన డబ్బులు మేము తాగుతున్నావు, నీ డబ్బులు అయింది. ఇప్పుడు నీ డబ్బులే కదా బాబు, నీ డబ్బులు నేను కాదంటలేదు. అని నువ్వు తాగేది నీవు కాదు, నీ కుటుంబం నాశనం అయిపోతుంది తెలుసు. ఇప్పుడు గుర్తుపెట్టుకున్నావా? నువ్వు తాగుతున్నావు, నీ ఆనందాన్ని మొత్తంలో ఏం చేస్తావు నీకు అర్థం కాదు. కానీ ఆ తాగే డబ్బులు ప్రశాంతంగా తీసుకెళ్ళి నీ కుటుంబంతో కలిసి కొంచెం ఏమైనా సరే ఒక పన్ను కానీ ఏమైనా నీకు ఆ తాగుడికి పెట్టే ఆ డబ్బులు తీసుకెళ్ళి ప్రశాంతంగా నీ బిడ్డలతో కూర్చొని కొంచెం భోజనం చేయి. ఎంతటి సంతోషంగా ఉండిద్దో, ఎంతటి ఆనందంగా ఉండిద్దో. ఆ తాగిన డబ్బులు పోయా, దాంతోపాటు నిన్నలు వచ్చా. ఏందమ్మా ఈ వాళ్ళ రోజు తాగుబోతాడు అని చెప్పి పక్కన వాళ్ళు ఇరుగు పొరుగు వారు మాకు నిద్ర ఉన్నట్లేదని చెప్పి వాళ్ళు బాయ్ తీసుకెళ్తారు లోపలికి. ఏంది మాకు ఈ గోళ అనేవాళ్ళు లేరా? ఖచ్చితంగా ఉన్నారు. ఏసీ అంటాడు, తాగయ్యా, తాగి వచ్చిన అక్కడికి భక్తి అయ్యా అంటాడా? అనండి, తాగు మాకు నీ కుటుంబాన్ని కట్టుకో, నీ కుటుంబాన్ని ప్రేమించయ్యా, ఆ వ్యసనం నుంచి దూరపరచు. నీ కొరకే కదా నేను ప్రాణం పెట్టడానికి ఆ మహిమలోకాన్ని విడిచిపెట్టాను. రోమా రాసిన పత్రిక 3:23 ఒక మాట ఉన్నది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఆడ కుల భేదమని లేదు, మత భేదమని లేదు, ఆడవాళ్ళని లేదు, స్త్రీ పురుషులని లేదు, ఎవరని లేదు, ఏ భేదము లేదు, ధనికుడని లేదు, పేదవాడని లేదు. కానీ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఏషియాగా అంత కొంతమంటారు, మేము ఎంతగా ప్రార్థన చేస్తా ఉన్నా, ఎంతగా మేము ఉంటున్నా, ఎందుకు దేవుడు నా మొర ఆలకించట్లేదు? అందుకే ఏషియా గ్రంథము 59:1-2 అధ్యాయంలో 1-2 వచ్చిన చూస్తే మాట ఉండిద్ది. విననేరకుండా ఉన్నట్లు నా చెవులు మందంగా లేవు, రక్షింపనేరకుండా ఉన్నట్లు నా చేతులు కొరచగా లేవు. అయితే మీకు నాకు మధ్య మన దోషాలే అడ్డుబండుగా కనపడతా ఉండి అని దేవుడు అంటున్నాడు. కొంతమంది అనుకుంటా ఉండవచ్చు, మేము ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించలేంది, ఆమె నన్నగాక మొన్న చర్చికి పోయింది, ఆమె ప్రార్థన చేస్తే నిజంగా మనకు మంచి ఆశీర్వాదాలు వస్తాయి, మేము పేళించబోతున్నాం, మా ప్రార్థన ఆలకించట్లేంది అంటే ఆయన అంటాడు, నువ్వు ప్రార్థన చేస్తాను నేను వింటానే ఉండా, నీకు సహాయం చేయాలని ఎదురు చూస్తూనే ఉండా, కానీ నీకు నాకు పాపాలు అడ్డుగా ఉండి అమ్మా, పాపాలు అడ్డుగా ఉండి. రోజులు అసలు ఇందాక మన 3:23 ఏ భేదం లేదు, మనకి ఆయనకి మధ్య పాపం అనే ఒక మాట కనపడతా ఉంది. అందుకే 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని అపవిత్రులుగా చేయని మాట ఉందా, పవిత్రులు చేయని మాట ఉందా? యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఈ రోజున అమ్మా మరో మనసు పొందుకోండి, పాపక్షమాన నిమిత్తం బాప్తిసం పొందుకోండి, యేసుని వెంబడించమంటే మాకు సంబంధించిన దేవుడు కాదులే, మా కులస్థ దేవుడు కాదులే, ఎందుకులే అని చెప్పి పలానా రుమకుల దేవుళ్ళు అనుకుని సత్యదేవుని విడిచిపెట్టుకుని అజ్ఞానంలో బ్రతుకుతున్నారు. కానీ నేను అంటాను, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఒక్కసారి నువ్వు చదివి చూడు, నీవేంటో, నీ మనస్తత్వం ఏంటో, దేవుని యొక్క ప్రేమ ఏంటో నీకు అర్థమైద్ది. నాకు అర్థమైంది, 10 సంవత్సరాల క్రితం నాకు అర్థమైంది. నేను నమ్ముకునే టైంకి నాన్నగారులు చనిపోయి ఉన్నారు, కాలు ఇరిగి ఉంది, రాడ్ వేసి ఉన్నారు.
అప్పటికి మా వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, నాకు ఒక్కడికి పెళ్లి కాలేదు. చదువుకుంటున్న కారణం బట్టి నేను పెళ్లి చేసుకోకుండా కొద్దిగా లేటుగా చేసుకుని చెప్పి ఆగి ఉన్నాను. ఇట్లానే మీటింగ్స్ పెట్టారు, దేవుని గురించి చెబుతూ ఉన్నారు. ఆ సభల్లో వింటా ఉన్నాను, దేవుని గురించి రెండు సత్యం నాకు బయలుపడింది. అసలు దేవుడు అనడానికి యోగ్యులు ఎవరుగా అనే ఆ యొక్క గుణ లక్షణాలు నాకు అర్థమైపోయినాయి. ఈయన ద్వారా మనకు రక్షణ అర్థమైపోయింది. ఇందుకు యేసు ప్రభు వచ్చాడన్నది వాస్తవేగా, యేసయ్య పుట్టాడన్నది వాస్తవేగా, యేసయ్య చనిపోయింది వాస్తవమే కదా, ఆయన తిరిగి లేచింది వాస్తవమే కదా, మరలా ఆయన రాబోతున్నది కూడా వాస్తవమే కదా. ఇన్ని వాస్తవాల మధ్య నువ్వు దేవుణ్ణి ఎలా ఇంకా క్రమం లేకుండా ఉంటావు? ఎందుకు ఇంకా నువ్వు గుర్తుపట్టలేదు? నాకు అర్థమైంది. దేవుని గురించి 3 దినాలు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థించుకొని రక్షణ తీసుకున్నాను, మనసు మార్చుకుని రక్షణ తీసుకున్నాను. నాకు అర్థమైంది ఈయన ద్వారా మనకు నిత్యత్వము, మన పాపాలకి విమోచన ఈయన ద్వారా నాకు అర్థమైంది. మా ఇంట్లో అడిగారు, అయ్యా మనకున్న ఆచరణలో బట్టి ఎందుకురా బాప్తిసం తీసుకున్నంటే, నాకు యేసు కావాలి, నాకు యేసు కావాలి. ఆయన ద్వారా నా యొక్క సహవాసము, ఆయనతో నా యొక్క స్నేహం అని నేను చెప్పాను. ఆయన కావాలి, ఆయన కావాలి, నేను ఆయనతోనే ఉంటానని చెప్పాను. ఆ 10 సంవత్సరాల నుంచి నా జీవితం చూస్తే, ఎప్పుడైతే నేను యేసును అంగీకరించి ఉన్నాను అప్పటి నుంచి నేను చూస్తే నా బ్రతుకు మారిపోయింది. నవ్విన వాళ్ళే వారిలో పడ్డారు. బైబుల్ తీసుకుని ఎట్లా బైబుల్ తీసుకుని మనకి ముఖ్యంగా అన్నులకి ఏంటంటే బైబుల్ తీసుకుని పడడం అంటే మహాసిగ్గు. సంఘంలో పెట్టుకోలేదు, చీర కింద పెట్టుకొని పోతుంటారు వాళ్ళకున్న భయాన్ని బట్టి. నేను కూడా బైబుల్ తీసుకొని పోతుంటే అన్నారు, బ్రతకడానికి ఏవో దారి కావాలి కదా, బ్రతకడానికి ఏవో దారి కావాలి. పెద్దవారు లేరు, కుటుంబానికి పెద్ద లేడు, ఎవరి దారిని వాళ్ళు ఉన్నారు, ఇంకా ఏదో ఒక విధంగా బ్రతికేస్తారులే, బతుకుతున్నారు అందరూ, దేవుడి పేరు చెప్పి బతుకుతున్నారు కదా అన్నారు. కానీ వాళ్ళు నోరులే మోయించాడు ఆ దేవుడు. హల్లెలూయా. వాళ్ళు నోరులే ఖచ్చితంగా మోయించాడండి. ఎందుకంటే నేను కహాని చెప్పట్లేదు, మా ఊరి నుంచి వచ్చిన బిడ్డలు కూడా ఉన్నారు, వాళ్ళు తెలుసు, నా జీవితం అంతా తెలుసు. నా పక్షమును నీవు వహించి మూర్ఖుల నోళ్ళు మోయించినావు, నా పక్షమును నీవు వహించి మూర్ఖుల నోళ్ళు మోయించినావు. వీరుడవై నీవు నాకుండగా, వీరుడవై నీవు నాకుండగా, నేనేలా భయపడుదును, నాకింకా దిగులేలను, నేనేలా భయపడుదును, నాకింకా దిగులేలను. నా భవిష్యత్తు గురించి కానీ నాకెవరూ లేరని నేను ఎప్పుడు బాధపడలేదు, భయపడలేదు. ఎప్పుడైతే నేను యేసుని అంగీకరించి ఉన్నానో దేవుడు నన్ను చేతిలో తీసుకున్నాడు. ఇలానే నేను తెలుసుకున్న సత్యాన్ని అనేకులు చెప్పాలి. మరి కొరకు ప్రార్థన చేయడానికి శుక్రవారం పడ ఉపవాసం ఉండి గృహ దర్శించేవాడిని. అప్పుడు పెళ్లి కాకముందే నేను ఎప్పుడైతే దేవుని పని చేస్తూ ఉన్నానో దేవుడు నా పని చేసిన దీవించాడు. నేను ఎప్పుడు కూడా అయ్యా నా భవిష్యత్తు బాగుండాలి, నాకు జాబులు రావాలి, నేను మంచిగా ఉండాలి, నా బిడ్డలు బాగుండాలి నేను అనుకోలేదు. ఎప్పుడైతే నేను దేవుని పని చేయడం మొదలుపెట్టానో క్రమంగా దేవుడు నన్ను దీవించడం మొదలుపెట్టాడు. అయితే నా పాపాలను నేను కడిగి వేసుకున్నా, ఆ రోజున నా శాపాలను కడిగి వేసుకున్నా, యేసు రక్తాన్ని ఆశ్రయించా, నా బ్రతుకుని మార్చుకున్నా. 4వ మాటగా, నీ గుడారంలో నుండి దుర్మార్గతను కొట్టివేసిన ఎడల. ఈ రోజున దరిద్రం ఏంటంటే క్రైస్తవుల యొక్క గృహాల్లో కూడా దిష్టికాయలు బాగా ఐక్రించి కోతి బొమ్మలు అంటారు. కాళ్ళకి ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్గా కాళ్ళకి నల్లదారాలు. నేను మా అక్క నాదిలో ఒక అక్క అంది, అక్క ఎందుకు అక్క నల్లదారం కట్టండి, మళ్ళీవాడు నేను దిష్టి బాగుంది, నేను అంటాను కొరాలు తీసుకొస్తే ఆ కాళ్ళు ప్రసాదం 2 కోతాను చెబుతా. క్రైస్తవులు నమ్మిన నువ్వు ఇంకా లోక ఆచారాలు లోకాలను పాటిస్తుంటే ప్రభువుని నువ్వు ఏమి నమ్మినట్టు? ఒక అతను అంట బాగా చదువుకొని జాబు రాక తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకున్నారు, నా బిడ్డ మంచి జాబు చేస్తాడు అని ఎంతో ఆశ పెట్టుకున్నారు. అతనికి ఇవన్నీ నాకు ఇంకా వల్ల కావట్లేదని చెప్పి ఒక చిన్న తాయెత్తు కోసం వెళ్ళాడంట. వెళ్తే తాయెత్తు కట్టుకున్నాడు. ఇంకా అతనికి విసిగి వేసారిపోయి తన జీవితం మీద ఇక నా వల్ల ఏమీ కాదు, నేను చనిపోతానని చెప్పి నిశ్చయించుకున్నాక
అన్ని తాడు అన్ని సిద్ధపరుచుకున్నాడు. ఆ ఉరేసుకునే ముందు అసలు ఈ తాయెత్తు ఇంత డబ్బులు పెట్టి కట్టుకున్నాం కదా, అసలు ఈ తాయెత్తులు ఏముందని చెప్పి ఒక్కొక్క పొర తీస్తా ఉంటే అందులో ఒక సూక్తి ఉందంట. ఆ సూక్తిని బట్టి తను ధైర్యపరచబడి, నేను ఇంతగానో వీటిని నమ్ముకుంది, నా బలాన్ని కదా నమ్ముకోవాల్సింది అని చెప్పి తన యొక్క ఆ హత్యా ప్రయత్నం విరమించుకున్నాడు. ఎందుకంటే ఈ రోజున మన గుడారాలు ఎలా ఉంటున్నాయి తెలుసా? తగాదులతోనూ త్రాగులతోనూ. క్రిస్మస్ రాగానే ఉండిద్ది, అసలుకే క్రిస్మస్ రాగానే బాగా సరదా ఉండిద్ది. ఇంటి మీద స్టారు, ఇంటనక బారు, ఇంటిలో పోరు. ఇదే నేటి క్రైస్తవం యొక్క తీరును ఒక చిన్న శ్లోకం చెప్పుకున్నాడు. ప్రశాంతంగా ఇంటి అసలు క్రిస్మస్ రాగానే ముందు అందరికంటే ముందు స్టార్ పెడతారు ఇంటి మీద స్టార్ పెట్టి, నాకు అబ్బాయి ఈరోజు స్టార్ పెట్టి ఏదనుకున్నా పాండ అందరం కలిసి ఇది ముందేసుకుందాం అని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్ళి బార్ ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత వచ్చి నాకు ఇంట్లో ఏముంటుంది, గొడవే కదా. అది కాదు నీ గుడారంలోంచి దుర్మార్గతను కొట్టి వేసుకో, నీ గుడారంలోంచి అపవిత్రం కొట్టి వేసుకో, నీ గుడారంలోంచి పాపాల నుంచి విడుదల వచ్చాయి. అందుకే కీర్తనకారుడు అంటాడు, మన గుడారాలు ఎలా ఉండదు తెలుసా? నీతిమంతుల గుడారంలోంచి రక్షణ సునాదం వినపడాల. నీతిమంతుల గుడారాలలో వినపడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినపడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. మన గుడారాల్లో ఎప్పుడు కూడా దేవుని గురించి ఉండే రక్షణ సునాదం వినపడతా ఉండాలా. ఎప్పుడు ప్రార్థన బలిపీఠము కనపడతా ఉండాలా. నిత్యము ప్రార్థించే మనం ఉండాలా. నీవే సరిగ్గా ప్రార్థన చేయవు, నీ బిడ్డలు ఎలా బాగుపడతారమ్మా? నిన్ను చూసి కదా అతను నేర్చుకునేది. నువ్వు ఒకడు అంటాడు, పిల్లలు అంటున్నాడు, అమ్మ నువ్వు ఇప్పుడు ప్రార్థన చేసా నన్ను చేయమంటావేంది, నువ్వు చేస్తే కదా నేను చేసి అంటున్నాడు. మనం చేస్తే పొద్దున్న లేచి అలవాటు నీకుండి నీ బిడ్డలను పక్కన కూర్చోబెట్టుకుని ప్రార్థన నేర్పించుకుంటూ దేవుని భక్తి నేర్పిస్తూ ఉంటే నీ గుడారాల్లో రక్షణ సంబంధంగా మంచి సునాదం వినపడతా ఉండిద్ది. అంతేకాకుండా శాంతి సమాధానం లేకుండా అసమాధానంతో ఉంటూ త్రాగుడుతో కొట్లాడుతుంటే ఎలాగుండిద్దమ్మా? దేవుడు నీ గృహాన్ని ఎలాగొంటుంది తెలుసా? మంచి రక్షణగా ఉండాలని చెప్పి దేవుడిని కోరుకుంటూ ఉన్నాడు. కానీ మన కుటుంబం ఎలా ఉంటామండి? అందుకే అన్నాడు, యెహోషువ అన్నాడు, అయ్యా మీరు ఎవరిని సేవిస్తారో నాకు సంబంధం లేదు, మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, కానీ నేను నా కుటుంబము యెహోవానే సేవిస్తాము. తెగేసి చెప్పాడు. మీరు ఎవరిని సేవిస్తారో వీటిని పూజిస్తారో నాకు సంబంధం లేదు, నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవిస్తాము. రోజున మనము కుటుంబం అంతా ఒక పెద్ద ఆయన చెప్పాడు, నేను చిన్నపిల్లలు ఉన్నప్పుడు, అమ్మా పనికి వెళ్ళండి, ప్రశాంతంగా పని చేసుకోండి, సాయంత్రం వచ్చి స్నానం చేసి ఇద్దరు బిడ్డల్ని మీకున్న బిడ్డల్ని పక్కన కూర్చోబెట్టుకుని 2 పాటలు పాడుకొని దేవుని సన్నుతించి కాసేపు వాకింగ్ ఎదుగు పడుకోండి, ఎంతటి ప్రశాంతంగా ఉండిద్దో. ఈ రోజున అలాంటి జీవితాలు, అలాంటి కుటుంబాలు, అలాంటి గుమ్మాలు ఉన్నాయా? మీకు మీరే ఆత్మ పరిశీలన చేసుకోండి. నిజమే కదా, మొక్కుబడి కోసం ఏదో ఆచారం కోసం ఆదివారం పోయి చిల్లర మార్చి పౌరంలో కానుకేసేవారిగా ఉంటున్నావా? లేక నిత్యము దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క బలిపీఠము, నిత్యము దేవునితో నువ్వు సన్నిధిస్తున్నావా? అలా ఉండు. నీ కుటుంబం ఎందుకు ఆశీర్వించబడదు? కుటుంబంలో ఒకసారి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసుకోండి. మీకున్న సమస్యలను బట్టి ప్రార్థన చేయండి. వారెవరో ప్రార్థన చేస్తే, వారెవరో తల మీద చేతులు పెడితే బాగుపడాలని ఇంకా నువ్వు వెర్రితనంగా ఉంటే ఎలాగమ్మా? వారి చేత ప్రార్థన చేయించుకోవడం మంచిదని కాదంటలేదు, వారి కాడికి వెళ్ళడం మంచిదని కాదంటలేదు. వారి దేవుని ప్రతినిధులు, కానీ దేవుడు నీకే అవకాశం ఇస్తున్నాడు కదా. నువ్వెందుకు ప్రార్థన చేయలేకపోతావు? నీ కుటుంబాన్ని ఎందుకు కట్టుకోలేకపోతున్నావు? ఎందుకు నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకుంటున్నావు? దేవుడు అంటున్నాడు, ముందు నీ కుటుంబంలో దుర్మార్గులను కొట్టివేయి, దాన్ని కొట్టివేయి, దాన్ని ఇంకా అంతే అనుకో మాకు. 5వ మాట కీర్తనకారులు అంటాడు, ఒకే ఒక్క మాట చెప్పి ముగిస్తాను. 115వ కీర్తన
12వ వచనం చూడండి. 115వ కీర్తన 12వ వచనం. నూట 15వ కీర్తన యెహోవా మమ్మును మరచిపోయి 13వ వచనం. 13 115 13. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. కొంతమంది అంటారు వీడు మరీ భయం భక్తి లేకుండా పోతున్నాడు, ఏంది పిల్లగాడు లేదా ఏంది పిల్ల అని మనం మాట ఏంట్లేదా? జనలకు వాడే మాట. వీటికి భయం లేదు, భక్తి లేదు. స్కూల్ కూడా పోతే మాస్టర్ అంటున్నారు, అమ్మ ఇటు కొద్దిగా భయం పెట్టనమ్మా అని వాళ్ళు చెబుతుంటారు. ఇక్కడ అన్నాడు ఏసీ అంటున్నాడు, పిల్లలనేమి పెద్దలనేమి ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారిని నేను ఆశీర్వదిస్తాను. ఈ రోజున భయం ఉండదు, భక్తి ఉండదు. ఇంట్లో యజమానుడు భర్త అంటే భయం ఉండదు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వారి మీద భయం ఉండదు. సో వాడు అందరినీ ముందు పక్కన పెడితే దేవుడు అంటే భయం ఉందా? ఒక ఆమంటా ఉండిద్ది, నన్ను ఎవరు చూడలేదుగా, నేను రహస్యంగా చేస్తున్న పాపాలను ఎవరు చూడలేదుగా, 2 గోడల మధ్య 4 గోడల మధ్య చేసినటువంటి వ్యవహారాన్ని ఎవరు చూడలేదుగా. వాక్యం ఉందండి, ఒక వ్యభిచారం స్త్రీ అంట ఎప్పుడు సన్ని చీకటి పడుతుందని చెప్పి ఆ బయట కొన్ని ముసుగు వేసుకుని ఎదురు చూస్తూ ఉండిద్దంట. అది ఎంత దుర్మార్గమో. నన్ను ఎవరు చూడలేదు అని అనుకుంటున్నాం. నిజంగా దేవుని భయం నీలో ఉంటే గంపంత కన్నేసుకుని ఆకాశం ముందు దేవుడు చూస్తున్నాడు అన్న భయం నీలో ఉంటే ఎలాంటి తప్పుకునే అవకాశం, ఎలాంటి పొరపాటు కూడా నువ్వు రవ్వంత కూడదు. ఎందుకంటే దేవుడి భయం నీలో ఉంటే. అందుకే 119వ కీర్తన ఒక మాట ఉన్నది, దేవుడి యొక్క వాక్యము నా హృదయంలో వాక్యము ఉన్నదాన్ని బట్టి నేను పాపము చేయకుండా ఉంటాను. ముందు వాక్యము నీలో ఉంటే, నీ హృదయంలో ఉంటే ఖచ్చితంగా పాపానికి నువ్వు అవకాశం ఇవ్వవు. దేవుడి యందు భయభక్తులు కలిగి జీవిస్తావు. దేవుడి యందు భయభక్తులు కనుక లేకపోతే దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడమ్మా? ఏ కాడికి మాకు ఆశీర్వాదాలు కావాలి అంటుంటారు. కానీ ఇవన్నిటిని పాటించి చూడు, నీ మనసుని తిన్నగా దేవుని వైపు నిలుపు. నీ యొక్క చేతులు నిత్యము దేవుని వైపు ప్రార్థించే మోకల అనుభవం దయచి నీ చేతిలో నుండి పాపాన్ని విడిచిపెట్టుకుని దేవునికి పరిశుద్ధంగా జీవించు. నీ గుడారాలను దుర్మార్గతను కొట్టివేయి. లాస్ట్ అండ్ ఫైనల్ గా దేవుని యందు భయభక్తి కలిగి జీవించు. ఇలా గనక నువ్వు ఖచ్చితంగా చేస్తే నీవే కాదు, నీవు ఆశీర్వదించబడి కుటుంబం ఆశీర్వదించబడతా ఉండిద్ది. ఎక్కడికో పోతే ఆశీర్వాదాలు రావు, వేడివేడికో కోసం మొక్కితే ఆశీర్వాదాలు రావు. దేవుడు వాక్యము నువ్వు నమ్ముకో, ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు. ఫస్ట్ లో ఒక ప్రశ్న వేసా, ఏం ప్రశ్న అది? ఆశీర్వాదం ముఖ్యమా? ఇప్పుడు ఒక్క పాట అయిపోయి 2వ పాట వదిలిపెట్టమంటారా మాట్లాడమంటారా? వదిలిపెట్టమంటారా ఆశంటారా? ఇది చాలా ఇంపార్టెంట్. ఒక 2 నిమిషాలు నేను చెప్పి మీకు ఇస్తాను. ఈ ఆశీర్వాదము భౌతికంగా మనకి మంచిదే. ఎంత డబ్బును కూడబెట్టుకున్నా, ఎంత ఐశ్వర్యమును సంపాదించుకున్నా, ఎంత పేరు ప్రఖ్యాతులు నీకు వచ్చినా పోతా తీసుకెళ్తారా? తీసుకెళ్తాం. మా పైన కూడా తీసుకెళ్తాం. కొద్ది పైన అప్పులోడు చాలా మంది ఉన్నారు. అడుగు కొడితే మేము కొంచెం ధనంతో సుఖంగా ఉండొచ్చు అని వాళ్ళు ఉన్నారా? దిగంబరిగా ఇది తల్లి గర్భ నుంచి ఏ విధంగా వచ్చామో మళ్ళా అట్లానే మనం మరలా మట్టికి చేరతాం. అలానే మట్టికి చేరతాం. ఏమి ఇక్కడి నుంచి పూచిక పుల్ల కూడా తీసుకోవాలి, ఇక్కడి నుంచి 10 రూపాయల పిల్ల కూడా తీసుకోవాలి. రక్షణ లేఖన కనుక మరణిస్తే నిత్య నరకానికి నువ్వు పాత్రలు అవుతావు. నువ్వు భయం చూసి వచ్చావేంది అనొచ్చు. కొద్దిగా ఎటకారంగా మాట్లాడేవాడు. అలా మాట్లాడే వరకు దేవుడు ముందుగానే సమాధానము ఒక ధనవంతుడి గురించి, లాజరు గురించి ఉపమానం రాసి పెట్టే ఉంచాడు. ఒక ఆయన అన్నానంట పాస్టర్ గారితో, పాస్టర్ గారు ఇదిగో తూర్పున మాకు 100 ఎకరాలు, దక్షిణాన ఒక 100 ఎకరాలు, ఉత్తరాన ఒక 30 ఎకరాలు, పడమరన ఒక 40 ఎకరాలు నేనంట. అన్నీ పాస్టర్ గారు ఇన్ని అన్నీ బాగానే ఉండే అబ్బాయి, పై దిక్కులు నువ్వు ఏం సంపాదించుకున్నావు అన్నాడంట. పై దిక్కు ఎటు చూసాంట పైకి ఆకాశం ఏం సంపాదించుకుంటారా? ఏం తీసుకెళ్తారు? వాక్యం అన్నిద్ది పరలోకమందు నీ ధనాన్ని సమకూర్చుకో. పరలోకమందు నీ ధనాన్ని సమకూర్చుకో. ముందు ఆడకి పోవాలంటే ఏం చేయాలో అనుకుంచుకో.
చనిపోవడం అనేది ప్రతి ఒక్కరికి ఉంది. జనరల్గానే మాట ప్రతి ఒక్కరిలో ఉన్న నాడు అంటే చనిపోయాడు. నిన్నగాక మొన్న నాతో పాటు టీ తాగాడు, మాతో పాటు ప్రశాంతం కలిసి తిన్నాడు, నిన్న పనికి పోయొచ్చు అని ఈ సాకులన్నీ చెప్పి అంటారు. చచ్చి పోయారు అంటారు. యాడికి పోయారు? ప్రశ్న. అది కనుక నువ్వు ప్రశ్న వేసుకొని అన్వేషించి, వాక్యం అనేది మనలో ప్రాముఖ్యంగా మూడు ఉంటాయి: శరీరము, ప్రాణము, ఆత్మ. దేవుడు నిర్మించినటువంటి ఈ మనిషిని మట్టితో నిర్మించాడు. మట్టితోనే చేసి ఆ నరుని యొక్క నాసిక రంధ్రాల నుంచి జీవవాయువును నరుడు జీవాత్మ ఆయను అని ఆది కాండంలో ఉండింది. మరలా తీసుకెళ్ళగానే అయ్యగారిని ఆడబుడ్చి పెడతారు. మట్టిలోనా బంగారపు కొండలోనా? మట్టిలోనే కూర్చోబెడతారు. అందుకే ప్రసంగిలోనిది మన్నైనది మరలా మట్టికే చేరును, ఆత్మ అనేది దాన్ని దయచేసిన దేవుని వద్దకు చేరిద్ది, ఆ ఆత్మకు తీర్పు ఉండిద్ది. ప్రాణం ఉన్నంతసేపు మనం నువ్వేనా నేను మాట్లాడతాం. ఆ ప్రాణం లేకపోయింది అనుకోండి, కొంతమంది అంట అసలు ఈ ప్రాణం ఎలా పోయిద్దో అని చెప్పి డాక్టర్లు సైతం కూడా ఒక గాజు దాంట్లో పెట్టి కాసేపు చనిపోయే వ్యక్తిని చూస్తా అబ్జర్వ్ చేస్తా ఉన్నారంట. ఉన్నటువంటి పుసుకుని పోయింది. వాళ్ళకి ఏమర్థం కాల. ఇది మన వల్ల కాదు, దేవుడే దాన్ని నిర్మించున్నాడు కాబట్టి అది దేవుడే మరలా తీసుకున్నాడు, ప్రాణం వెళ్ళిపోయింది. అయితే నరునికి ఆత్మ అనేది దేవుడు దయచేశాడు కాబట్టి అందుకే ఆ నాసికరణ ఓతగా జీవుడు ఆత్మ అయ్యను. కొంతమంది సోచి చెప్పి ఉంటాము, జీవుడు అని కొట్టుకుంటా ఆత్మ ఎటో పోతా ఉంది, కొంతమంది ఎక్కడ తిరుగుతుంది అనుకుంటూ ఉంటారు. ఎక్కడ తిరగదు. ఎప్పుడైతే చనిపోయారో ఆ ఆత్మ డైరెక్ట్గా దేవుని కాడికి చేరిద్ది. అయితే ఆ ఆత్మకు తీర్పు ఉండిద్ది, ఆ ఆత్మకు తీర్పు ఉండిద్ది. ఇక్కడ ఈ లోకంలో ఉన్న వాడి వరకు ఒక స్కూల్లో వచ్చే టైం వస్తా ఉంది, వచ్చిన నెలలో ఒక చిన్న పిల్లవాడిని స్కూల్లో చేర్చాలంటే ఆ స్కూల్ మంచిదేనా? ఆ స్కూల్లో బాగా చదువుతారా? ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉండే బస్సు సౌకర్యం ఉందా? పిల్లవాడికి అన్ని విధాలుగా బాగా ఉండదా అని చెప్పి ఒకటికి 10 సార్లు ఆలోచించి ఇక డబ్బు లేకపోయినా అప్పు చేసిన సార్ నీ కొడుకుని నీ కుమార్తెని మంచి స్కూల్లో వేస్తారా? ఖచ్చితంగా వేస్తారు. ఎంత తెలివిగా ఎంత వివేకంగా ఆలోచించి నీవు దేవుని విషయంలో ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? దేవుడి విషయంలో ఇది దేవుడు అనడానికి యోగ్యుడు అవునా కాదా? ఇది దేవుడు అనడానికి రుజువేంటి? అసలు ఈయనే దేవుడు అన్నాడు, ఈయన లోక రక్షకుడు అన్నాడు, ఈయన ద్వారాగా నిత్య జీవం అన్నాడు, ఈయన ద్వారాగానే మనకు తీర్పు నుంచి విముక్తి అన్నాడు. ఇది ఎంతవరకు వాస్తవం అని ఎప్పుడన్నా ప్రశ్న వేశారా? అలా ప్రశ్న వేసుకుని చూసుకో, నిజదేవుడు నీకు ఖచ్చితంగా బయలుపరచబడతాడు. నేనంటాను, ఏ మతాన్నో ఎవరినో నేను కించపరిచి నేను మాట్లాడను, సత్యం తెలుసుకోమంటాను. మనకున్నట్టు ఉపనిషత్తులు, రామాయణ, మహాభారతాలు చదవండి, ఖురాన్ చదవండి. అట్లనే నేను ప్రకటిస్తున్న పరిశుద్ధమైనటువంటి బైబిల్ని కూడా చదవండి. వీటిలో మీకు ఏది న్యాయము, ఎవరు దేవుడు, ఎవరి ద్వారా మనకు విముక్తి ఉన్నది అని మనకి అనిపిస్తే ఖచ్చితంగా నేను నమ్ముకోవచ్చు ఎవరైనా సరే. ఇందులో బలవంతం ఏముండదు. అయితే నేను ప్రకటిస్తున్న యేసులో నేను అది కనుగొన్నాను, ఆయన ద్వారా మనకు నిత్య జీవం ఉన్నదని. ఎందుకంటే అంటాడు, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు వచ్చారలేడు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు వచ్చే అవకాశం లేదు. ఒక చిన్న కొట్లాట ఉండి చిన్న కేసు పడితే కోర్టులో కేసేస్తే నీ పక్షాన వాదించి ఒక లాయర్ ఉండాలిగా. జడ్జి గారు అడుగుతారు, అయ్యా నీ పక్షాన వాదించే ఉత్తరవాది అంటే లాయర్ ఎవరైనా ఉన్నారా, లేక నువ్వే వాదించుకుంటావా అంటే లాయర్ ఉంటే వాదిస్తాడు, లేదయ్యా నేను భరించలేను, నా తిప్పలు నేను పడతాను అనుకోవచ్చు. అట్లానే చనిపోయిన తర్వాత మనము మన యొక్క ఆత్మ దేవుని వద్దకు చేరిన తర్వాత తీర్పు సమయంలో మన పక్షాన ఉత్తరవాదిగా యేసు ప్రభు నిలబడి చెబుతాడు, ఇదిగో అతను చేసినటువంటి పాతకాలకి, అతను చేసినటువంటి పాపాలన్నిటి కూడా నా మీద వేసుకుని తనని నా రక్తంతో నిలువెల్ల కడిగి ఉన్నాను, ఇతను చేసినటువంటి దోషాలకు నేను ఉత్తరవాది అని యేసు ప్రభు కనుక నీకు ఆ తీర్పు టైంలో చెప్పకపోతే నిత్య నరకానికి నువ్వు పాత్రులవుతావు. అందుకే అబ్రహాంతో ధనవంతుడైన లాజరు అంటాడు, అబ్రహామా నువ్వు కుటుంబంలో అనుకున్నటువంటి లాజరు చిటుకుల వేలులో నుంచి ఒక్క నీటి బిందువు నా నాలుగు మీద పడనివయ్యా, నేను ఇక్కడ
నరకంలో వేతన పడుతూ ఉన్నాను, నరకంలో వేతన పడుతున్నాను, నేను ఎంతో వేదన పడుతున్నానయ్యా. ఒక్కసారి అతను చిటుకుని వేలంతండి చిన్న నీటి బిందువు, ఆ నీటి బిందువుతో తన నాలుక ఏమన్నా తడిసిద్దా? ఎందుకంటే వాక్యం అనేది నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాలు మండుతూనే ఉండిద్ది. ఇది కహాని అనుకోమాకండి, బోటకం అనుకోమాకండి, మాయ మాటలు అంతకంటే కాదు. సత్యాన్ని ప్రకటిస్తున్నాము, సత్యాన్ని మీకు వివరిస్తున్నాము. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో తెలియజేస్తున్న రెండో మాటగా, రక్షణకి నువ్వు సిద్ధపడు. రక్షణ లేఖను కనుక నీవు కనుక నీ యాత్ర ముగిస్తే ఖచ్చితంగా నిత్య నరకానికి నువ్వు తప్పుకోలేవు. అది వాస్తవం. నీ కొరకే తన ప్రేమను, నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా. నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా. నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. రక్తము పోసి ప్రేమ లేక నీకు రాసిన నీ ప్రియుడే, రక్షణనిచ్చి రాణిగా చేసిన యేసురాజుగనుడే. కళ్ళ ఎరుగని తెల్ల పావురమ పై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. అయ్యో పావురమా, ఓ పావురమా. ప్రేమతో మీకు చెబుతున్నాను, రెండు చేతులెత్తి రక్షణని నిర్లక్ష్యపరచమాకండి. లాస్ట్ ఒక్క కీర్తన ఉండిద్ది, 34 కీర్తనలో, యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకుని దాన్ని ఆశ్రయించిన జనులు ధన్యులు, దాన్ని ఆశ్రయించిన జనులు ధన్యులు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఒక మాట ఉంది, అన్యాయం చేసేవాడు అన్యాయం చేయనిమ్ము, నీతిమంతుడు నీతిమంతుడుగానే ఉండనేమో, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనేమో. అయితే నేను మరలా రాబోతున్నాను, నా కొరకు వారు చేసినటువంటి క్రియలను బట్టి నేను జీతం ఇస్తాను. ఎవరైతే ఆ జీవవృక్షానికి హక్కుదారులుగా ఉంటూ తమ వస్త్రాలను ఉతుక్కుంటారో వారు ధన్యులు. యేసు ప్రభు చెప్పిన మాట ఎక్కడ నిరర్థం కాదు. ఆయన మరలా రాబోతున్నాడు. మనం చేసిన ప్రతి ఒక్క క్రియలకి, మనం చేసిన ప్రతి ఒక్క దానికి ఆయన యొద్ద జీతం ఉందమ్మా, జీతం ఉంది. ఆ కహాని కాదు. అందుకే అంటాడు, అన్యాయం చేసాడు చేయని, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధంగా ఉన్నాయి, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగా ఉండనేమో. అయితే నేను మరలా రాబోతున్నాను. ఆయన రాకని తట్టుకునే శక్తి నీకు ఉందో లేదో రాత్రి కాలం జ్ఞాపకం తెచ్చుకో. ఆశ్రయించబడాలని ఎన్నోసార్లు తిరుగుతున్నాం, అందరి చేత మనం ప్రార్థన చేయించుకుంటాం. ఈ రాత్రి కాలం దేవుడు ప్రాముఖ్యంగా 5 మాటలు నీతో మాట్లాడి ఉన్నాడు. వాటిని పాటించి చూడు. దేవునికి నిశ్చయంగా నా తండ్రి సియోనులో ఉన్న దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. వాటి ప్రాముఖ్యంగా రక్షణ తీసుకొని ఉండు. లాజరు అబ్రహాము కుడి వైపున ఉండి సేవ తీరుస్తూ ఉన్నాడు. ధనవంతుడు నరకములు యాతన పడుతున్నాడు. రాత్రి కాల సమయంలో దేవుని గురించి శుభవర్తమానం నీకు అందించబడి ఉంది. నీవు బ్రతుకును మార్చుకో, ఆశీర్వాదంగా ఉండు, అనేకులకు నువ్వు ఆశీర్వాదంగా మారు. నీవు కూడా దేవుని పనిచేయడానికి పూనుకు. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించను కాక. ప్రార్థన చేద్దాం. మోకరించండి.